నాకు కూడా కలర్ చేంజ్ అయింది. అరిటాక్ ఫ్లేవర్ రావట్లే. చూడండి ట్రై చేస్తున్నట్టు ఇటు ఆకులు పట్టుకొని వావ్ మస్తు వాసన వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి అరిటాకులో బిర్యానీ చేయబోతున్నాం అనమాట. మేము అడగగానే మా పక్కన అంకుల్ వెంటనే కోసిచ్చారు. పక్కన అంటే ఇట్లా పక్కన కాదు, అట్లా చూపించా. దీవెనబాబు నన్ను అంటాడుగా, దీవెన అంటది మొన్ననే కదా నీకు బ్యాగ్ తెచ్చి, మొన్న అనకమ్మా నువ్వు బ్యాగ్ తెచ్చేప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఊకే నువ్వు మొన్న అంటే మామూలుగా మనం పదాలు వాడేటప్పుడు మొన్ననేగా, నిన్ననేగా, ఈ మధ్యనేగా అని అంటాం కదా, అట్లా పక్కనంటే కొంచెం అక్కడ అని అర్థం. చినిగొట్టంలే. సరే అండి, అరిటాకులో బిర్యానీ చేస్తున్నాము. బండి మీద ఇప్పుడే కూరగాయలు పండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చాము. ఇప్పుడే వచ్చాయి. ఇదిగో చూడండి, చికెన్ తీసుకొచ్చాము, దానిమ్మకాయలు, యాపిల్స్, ఉల్లిగడ్డలు, కూరగాయలు, పాలకూర, తోటకూర, కొత్తిమీర అన్నీ తెచ్చామన్నమాట. అందుకే జుట్టు లేచినట్టుంది, చూసుకోలేదు నేను. అరిటాకులో బిర్యానీ చేయబోతున్నాను. అన్నీ రెడీగా కూడా పెట్టేశాను ఆల్రెడీ. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను అనమాట. ఇది ఎక్కడ తినిద్దాం అని నేను ఇట్లా కాళ్ళ మీద పెట్టుకొని మా ఇద్దరు ఇట్లా తొడల మీద పెట్టుకొని తీసుకొచ్చాను జాగ్రత్తగా. ఓకేనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడైతే మనం చికెన్ కూడా కడిగి పెట్టేశాను ఉప్పు వేసేసి. ఓకే అండి, మా ఆయన అయితే మేము ఎప్పుడు తెచ్చుకున్నా స్కిన్నే తెచ్చుకుంటాము. దీన్ని కాల్పిచ్చి తీసుకొస్తారనమాట. పసుపు రాసి కాల్చి తీసుకొస్తారు. ఇది వచ్చేసి 1/2 కిలో, కొంచెం ఎక్కువగా ఉంటుంది చికెన్. అలాగే రైస్ కూడా 1/2 కిలో తీసుకున్నాను. చికెన్ ఎక్కువ, రైస్ తక్కువ ఉండాలి, లేదంటే కనీసం ఈక్వల్ క్వాంటిటీ అని ఉంటేనే బిర్యానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం 1 బై 1 ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి కడిగాను, శుభ్రం చేసి పెట్టేశాను. దీంట్లో అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత రైస్లో కూడా వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి మీరు ఎంత తింటారు దాన్ని బట్టి. నెక్స్ట్ అయితే కారం అండి, ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది, కాకపోతే కలర్ బాగుంటుంది అనమాట. 3, 4 అంతే సరిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీలో వేయాల్సిన హోల్ గరం మసాలా మొత్తం వేసేద్దాం. ఒక 3 ఇలాచి, నలకొట్టైనా వేసుకోవచ్చు, నార్మల్గానే వేసుకోవచ్చు. డబ్బాలు పోసుకున్నాను అన్నీ, అంత ఇది అయిపోతుంది. పోపుల డబ్బా ఒకటి ఉంటుంది కదా మసాలా, అది తీసుకోవాలనుకుంటేనే మర్చిపోతున్నాను ఎప్పుడు. దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ లవంగాలు, ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుందంట బిర్యానీ, సేమ్ అదైనా చూద్దాం. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మిరియాలు ఒక 4, 5, షాజీరా ఒక 1/2 టీ స్పూను. నెక్స్ట్ పెరుగు వచ్చేసి ఒక 1/2 కప్పు వేద్దాం. నెక్స్ట్ పుదీనా ఆల్రెడీ కడిగి పెట్టేశాను. కొద్దిగా రైస్లోకి, కొంచెం చికెన్లోకి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే కాకపోతే లాస్ట్లో చేసే ప్రాసెస్ కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం రైస్లోకి మనకి. నెక్స్ట్ పుదీనా కూడా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక 2 ఉల్లిపాయలే ఫ్రై చేశాను. నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఫస్ట్ కొంచెం వేస్తున్నా, సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ తక్కువనే వాడడానికి ట్రై చేస్తున్నాను నేను. తక్కువ వాడితే టేస్ట్ రాదని నా ఫీలింగ్. అట్లేం ఉండదు, వండేదాన్ని బట్టి ఉంటుంది. ఒక నిమ్మకాయ రసం పెద్దది. ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి. అందుకే ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ యాడ్ ఎవరేస్తారు అనుకుంటారు, ఇవన్నీ గుర్తుండాలి కూడా, మెయిన్ అదే కదా. చేయడం వచ్చి మా ఆయనకి ఏమేమి వేయాలో తెలుసు కానీ మాకు టమాటా కూర చేసినప్పుడు పసుపు మర్చిపోయారు, కలుపుతామంటే ఎర్రగా నూనె వస్తుంది, ఏంది కలర్ లేదు అని నేను అనుకున్నా. 3 స్పూన్లు పచ్చి ధనియాల పొడి, 2 స్పూన్లు వేయించిన ధనియాల పొడి. దీంట్లో గరం మసాలాలు ఏమి యాడ్ చేయలేదు.
మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినా, అల్లం వెల్లిగడ్డ పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు మెయిన్ మొత్తం ఇదే నడిపిస్తే ఎంత ఉంది తెలుసా అండి? పావు కిలో ఎల్లిపాయలు 70 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉల్లిగడ్డలు ఉంది కిలో, అల్లం 50 రూపాయలు పావు కిలో, ఎల్లుల్లిపాయలు ఏమో 70 రూపాయలు. ఇప్పుడు తీసుకొచ్చాము మేము. అరకిలో కిలో ఓకే. నా 10th లో వీక్ అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు మ్యాథ్స్లో బాగా ఫర్ అయిపోయింది. ఎందుకు? పెళ్ళైన తర్వాత సార్ చెప్పిన, టీచర్ చెప్పిన, స్కూల్లో చెప్పిన అంత పట్టించుకోలే. ఇప్పుడు చేతిలో నుంచి పర్సులో నుంచి డబ్బులు లెక్క పెడుతుంటే తెలుస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ చేస్తుంటే. షాపు మన ఇంటర్నెట్ షాప్ పెట్టిన దగ్గర నుంచి బాగా నన్ను కూర్చోబెడితే నాకు భయం ఏది. ఎప్పుడమ్మా కూర్చుంది? ఎన్నో 2-3 సార్లు కూర్చున్నావేమో. ఇక అట్లనే అంటారు. అంతకంటే ఎక్కువ కూర్చుంది. నేను అసలు కూర్చోబెట్టున్నా. ఏం చేస్తాం అడుగు కూర్చొని, ఏం చేయం. మీరంటే సినిమాలు చూస్తారు కాబట్టి ఇంట్రెస్ట్. నాకెందుకో ఫోన్లో మా ఆయన ఏదైనా కొత్త సినిమా వచ్చినా ఇట్లా ఆహా, నెట్ఫ్లిక్స్ ఏదో పెట్టుకొని చూస్తారు కానీ అడగరు, ఎందుకంటే నేను నిద్రపోతా. 5 minutesకే నిద్ర వచ్చేస్తుంది నాకు. నాలాగే మీకు ఎవరికైనా నిద్ర వస్తుందా? ఫోన్ మళ్ళీ నేను ఫోన్ చూస్తే నాకు కావాల్సిన వీడియోస్ లేదని ఏదైనా చూస్తాను అనుకో, నాకు నిద్ర రాదు. 12-1 అయినా ఒక్కో రోజు ఎడిటింగ్ చేసుకొని మేము అది చేసేసరికి కొంచెం బోర్ కొట్టినట్టు అనిపిస్తే మధ్యలో చూస్తాం అనమాట. సినిమా చూస్తేనే నిద్ర వస్తుంది ఎందుకో, మళ్ళీ థియేటర్లో రాదు. నవ్వుతా, నా పక్కన ఎవరు కూర్చోరు వీళ్ళు. యోదా, మా దీవెన, మా అమ్మ అన్ని చెప్పిద్ది, నేను కూర్చోనని నా పక్కన కూర్చోరనమాట. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చూస్తున్న ఆ సినిమాని అంటే గెస్ట్ చేస్తాం కదా నెక్స్ట్ సీన్ ఏంటనేది. మీకు తెలీదా నెక్స్ట్ ఏం జరిగింది? ఓకే అండి, కలిపి పెట్టేశాను. అందుకే మా దీవెన నాతో పాటు ల్యాప్టాప్లో సండే వచ్చిన సినిమా చూడదు. అమ్మ పండుకుంటుంది, ఓకే బంద్ చేయి అంటుంది అని చూడదనమాట. మంచి వాసన వస్తుంది. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. ఆయిల్, నిమ్మరసం, అల్లం పేస్ట్ మంచిగా వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. దీన్ని ఒక 1/2 hour పక్కన పెడదాము. నెక్స్ట్ రైస్ చూద్దాం. ఓకే అండి, నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసాను. డబల్ వేసుకోవాలి. ఇంకా కావాలంటే ఇంకో ఒక చుక్క ఎక్స్ట్రా వేసుకున్నా ఏం పర్లేదు, ఎందుకంటే మనకి ఫ్రీగా అవుతుంది రైస్. ఇది కూడా నార్మల్ రైసే, బాస్మతి రైస్ మర్చిపోయా, గుర్తులేదు. వెళ్ళేటప్పుడు అనుకున్నా, అందుకే నేను ఎమ్మటే చెప్పకపోతే మధ్యలో మాట్లాడుతుంటే దూరుతూ ఉంటా అనమాట, గుర్తురా తర్వాత. సాల్ట్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే నీళ్ళు ఉప్పగా ఉండాలన్నమాట. అంత ఉప్పగా వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసాను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకున్నాము. ఇదైతే ఉడకాలి. ఈ రైస్ సింపుల్గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే దాంట్లో బాగా గట్టిగా వేసాం కాబట్టి మసాలాలు సరిపోయిద్ది. ఇది మనకి ఒక 60% కుక్ అవ్వాలి, ఇది కూడా ఒక 50% కుక్ అవ్వాలి. దీన్ని కూడా ఉడికించుకోవాలి. నార్మల్గా దమ్ బిర్యానీ అయినా వేసుకోవచ్చు, ఆల్రెడీ చాలాసార్లు చేసాం కాబట్టి నేనైతే ఇది కాసేపు ఉడికిస్తాను. మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఓకే అండి, మన రైస్ అయితే అయింది. ఇది మొత్తం ఉడకొద్దని చెప్పాను కదా, మనకి అరిటాకులో చాలా వరకు ఒక 20% అయినా కుక్ అవ్వాలి, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. లేదంటే నార్మల్గా బిర్యానీ మొత్తం అయిన తర్వాత మొత్తం వేసామనుకోండి, జస్ట్ వడ్డించుకొని తిన్నట్టుగా ఉంటుంది. మనకి అరిటాకు ఆ ఫ్లేవర్ రావాలంటే కంపల్సరీ ఉడకాలి. ఈ రైస్ వచ్చేసి నాకు 50% అయింది. చూడండి, ఇంకా పలుగ్గానే ఉంది, పైన సాఫ్ట్గా లోపల కొంచెం గింజలుగానే ఉంది. ఇలా ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు తీసుకొని నేను అక్కడ ఆల్రెడీ జల్లిగిన రెడీగా పెట్టుకున్నాను, దాంట్లో అయితే రైస్ వేస్తాను. ఓకే అండి, మన చికెన్ కూడా కొంచెం మగ్గిపోయింది. ఒక 50-60% అయితే నేను ఉడికించాను. రైస్ కూడా అక్కడ పెట్టేసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇది. అరిటాకు కడుక్కొచ్చాను ఇప్పుడే శుభ్రంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఇట్లా చూడండి, దగ్గర నుంచి ఇలా చేస్తే ఇట్లా మచ్చలాగా అయిపోయి సాఫ్ట్గా అయిపోయింది. మనకి ఊడిపోతుంది కదా అరిటాకు ఈజీగా, అంటే చినుగుతుంది. అట్లా అవ్వకుండా స్టవ్ మీద పెట్టేసి ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటే ఒక 2 నిమిషాలు సాఫ్ట్గా అవుద్దని. మనకి ఎంత కావాలో ఫోల్డ్ చేసుకోవడానికి మనం చేసే రెసిపీని క్వాంటిటీని బట్టి ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది అనమాట. మీకు తేడా తెలుస్తుంది ఇక్కడ కాలిన దగ్గర. చూడండి, ఇక్కడ ఇట్లా వస్తుంది. మనం ఇప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు ఇది కొంచెం విరిగిపోదు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇరగడానికి. ఓకే అండి, మనకైతే సగం సరిపోయిద్ది. దీంట్లో తర్వాత తినొచ్చు. సగం సరిపోయిద్ది కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి నేను హాఫ్ కట్ చేస్తాను, అందుకే ఇంతవరకు కాల్చా అనమాట.
ఇప్పుడు చూడండి బెండ్ అయిపోతుంది ఈజీగా ఎటంటే అటు. ఇదేమో కొంచెం టుప్పుని ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. కట్ చేసుకొని మళ్ళీ వద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి మనకి ఇది అవసరం. చూడండి ఇప్పుడు ఇట్లా వస్తుంది. మూట కట్టుకోవడానికి, పొట్లం కట్టడానికి, పొట్లం బిర్యానీకి ఈజీగా వస్తుంది. బాగుంది కదా టెక్నిక్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారు ఇలాంటి రెసిపీని? ట్రై చేసే చెప్పండి. ఇంకా వేరే రెసిపీ ఏమైనా నేను చెయ్యంది ఉంటే, చాలా చేయలేదు అనుకోండి, చెయ్యంది ఉంటే చెప్పండి, చేద్దాం. ఇక్కడ కొంచెం చిరిగింది, ఏం కాదు, ఫోల్డింగ్లో వస్తుందా, నేను కట్ చేయకపోయినా ఏం కాదుగా. ఇప్పుడు దీంట్లో మనం 1 by 1 వేసుకోవాలి. చిన్న ఒక గిన్నె పెట్టానండి, కొంచెం స్టీల్ గిన్నె, కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్నది. దీంట్లోకి అయితే ఆకు ఈజీగా ఇట్లా దూరిపోయిద్ది అనమాట, కొంచెం పెద్దగా ఉంటాయి చిరగకుండా. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ అయితే వేసేసుకుందాం. ఇది కూడా ఒక 60% అయితే ఉడికింది, ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. ఇది మొత్తం మనకి మగ్గాలన్నమాట. ఇట్లా ఫస్ట్ అరిటాకులో వేసుకొని చికెన్ కొంచెం, రైస్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు రైస్, సేమ్ ఇంతే, సగం రైస్ వేసుకొని తర్వాత సగం చికెన్ వేసుకొని మళ్ళీ ఎట్లా కట్టాలో చూద్దాం. నెక్స్ట్ ఇంకొక లేయరు చికెన్. దీని తర్వాత మళ్ళీ రైస్ వేసుకుందాం. ఓకే అండి, రైస్ కూడా వేసాను. దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుందాం కొంచెం. ఇది ఫ్రెష్ నెయ్యి అనమాట, ఇంట్లో చేసింది. బాగా గట్టిగా ఉంది, రావట్లేదు స్పూన్ కూడా, అందుకే కొంచెం కరిగించాము. నెక్స్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి అంత దగ్గర కానీ. ఓకే, ఇదంతా దగ్గరకు అనుకుంటూ 3 వేసుకోవాలి. ఆల్రెడీ ఎక్స్ట్రా మిగిలిన ఆకుంది కదా, ఇది కొంచెం సపరేట్గా పక్కన పెట్టాం. దానికి వెనక కట్ చేస్తే మనకు ఒకటి ఇట్లా తాడులాగా వచ్చేస్తుంది. ఒకవేళ గ్యాప్ ఉందనుకుంటే ఎక్స్ట్రా ఆకు తీసుకొని ఎక్కడ ఆవిరిపోకుండా ఇంకోటి జాయిన్ చేసుకొని దీనికి ఇలా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ ఇదైతే చూద్దాం. అదేది, ఇది కట్ చేసాం అనమాట. ఇది కూడా కొంచెం కాలిస్తే ముడేసుకోవడం, ఇది ఊడిపోకుండా అంతే. ఓకే, ఇట్లయితే ముడేసాను. ఇంకేదైనా కొంచెం గ్యాప్ ఉంటే ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని దీనిపైన మళ్ళీ మూత పెడతాం ఎట్లాగో మనం. అదైతే రెడీ అయిపోయింది. మూత పెట్టాము, గట్టిగా ఇలా ప్రెస్ చేసి దీంట్లో పెద్ద గిన్నె తీసుకొని, మనం తీసుకునే గిన్నె దేంట్లో అయితే ఈజీగా పడుతుంది, తీయడానికి పెట్టడానికి ఈజీగా ఉంటుందో ఆ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి లోపల స్టాండ్ కానీ ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని ఈ గిన్నెని దీంట్లో పెట్టాలి, చేతులు అంటుకోకుండా జాగ్రత్తగా. దీని మీద పెట్టి దీనిపైన ఇంకో మూత ఉంటుంది కదా పెద్దది, అది పెట్టండి. ఇది మూత ఇవ్వంటే మా ఆయన ఇంత పెద్దది ఇచ్చాడు దీని మీద, గిన్నె మీదకి. దీని మీద వేరే మూత పెట్టాలి చిన్నది. ఇది డేకేష్ దాని మూత, నాన్ స్టిక్ కడాయి. ఓకే అండి, దీనిపైన ఇంకోటి పెడతా. ఓకే అండి, మంచి వాసన అయితే వస్తుంది. వాటర్ కూడా అయిపోయాయి మనం పోసినవి. స్టవ్ బంద్ కరు. దీన్ని ఏమన్నాడు మూత తీయడాన్ని? మా నికాలో చూడదే చూడుతూ అరిటాకు చూడండి ఉడికింది. దీన్ని దీంట్లో నుంచి బయటికి తీయాలి. ఇప్పుడు పొగలు వస్తున్నాయి, బొగ్గు కాలుతుంది. ఇది ఉడికిపోయింది, ఆకు కూడా కలర్ చేంజ్ అయింది. అరిటాకు ఫ్లేవర్ రావట్లే. చూడండి, చూడండి ఇప్పుడు ఉడికింది. ఇందాక మీకు ఎట్లా చూపించా రైస్, సగం పలుకుండగానే చూపించా కదా. ఓకే అండి, ఇప్పుడైతే తినడానికి అరిటాకులో
మా ఆయన ఒక మెతుకు కూడా కింద పడొద్దని ట్రై చేస్తుండే అటు ఇటు ఆకులు పట్టుకొని వావ్ మస్తు వాసన వస్తుంది మామూలుగా లేదు నిజం చెప్పి మంచి వాసన వస్తుంది కదా కానీ చెయ్యి కాలుతుంది నాకెళ్ళి ఉదుతుంది పొగంతా చలికాలమే కదా. ఇప్పుడైతే మేము బిర్యానీ టేస్ట్ అయిపోతున్నాము ఎలా ఉందో చూద్దాం నాకైతే బిర్యానీ ఎలా ఉన్నా నచ్చింది ఎందుకంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ కాబట్టి బిర్యానీ పొట్లం బిర్యానీ అడ్డాకు బిర్యానీ నేను గట్టిగా మాట్లాడుతాను ఇక్కడ మైక్ ఉందని మర్చిపోయి ఫస్ట్ మా ఆయనకు నచ్చాలి ఎందుకంటే ఒక పట్టాను నచ్చవు నా రెసిపీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని బెస్ట్ జడ్జిమెంట్ ఎవరు ఇస్తారంటే మా ఆయన ఇస్తారనమాట బాగుంది బాగాలేకపోతే ఇది కొంచెం ఉప్పు తక్కువైంది లేదంటే కొంచెం కారం ఎక్కువైంది లేదంటే బాగుండి మాత్రం చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చేయంటారు బాగాలేకపోతే అసలు బాగాలేదు ఏముంది అంటే బాగాలేకపోయినా అందుకే టేస్ట్ ఈయనకే చూపిస్తా ఫస్ట్ సూపర్ ఉంది నిజంగా చాలా బాగుంది అంటే మనం రెగ్యులర్గా తినే బిర్యానీ కంటే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది నేను దీంట్లో ఇంకా నేను టేస్ట్ చాలా బాగుంది అందులో బిర్యానీ తినక చాలా రోజులైంది అవును నిన్ననే అన్నా నేను అమ్మతో దీవెన కూడా అడిగింది నా దీవెనమ్మకి ఇట్లాంటివి చాలా ఇష్టం చాలా బాగుంది నిజంగా బాగా నచ్చింది నాకైతే బా రెగ్యులర్గా చేసేలాగా లేదు నోట్లో తింటుంటే ఒకలాంటి ఫ్లేవర్ ఉంది నాలుగు టేస్ట్ టచ్ అవుతుంది చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే మీకు ఒక్కరు వస్తుందా రాదని టెన్షన్ ఉంటే కొంచెం రైస్ కొంచెం చికెన్ తీసుకొని ఫస్ట్ ట్రై చేయండి ఇది నేను ఎప్పుడు చేయలేదు మేము కూడా ఫస్ట్ టైం చేయడం ఎవరో చెప్పారు మాకు అందుకని ఒకసారి ట్రై చేయండి అక్క బాగుంటుంది అంటే ట్రై చేసాను అనమాట ఫస్ట్ నేను కూడా అసలు అరిటాక్ ఎట్లుంటుంది జస్ట్ ఇక్కడ నుంచి కొనుక్కొచ్చుకొని తీసుకుంటే ఎటు దర్జీ నిగిపోయింది కదా దాన్ని ఫోల్డ్ చేసి పొట్లం ఎట్లా కడతారా అనుకున్నా వస్తుందా ఎలా ఇద్దా అని అనుకున్నాం కానీ అడిగా నేను ఇరగదా అది ఫోల్డ్ చేసినప్పుడు అని అడిగితే ఇరగదక్క కాలవాలని చెప్పారు అదే టెక్నిక్ అంట కాలం అంటే మరి మొత్తం కాలవద్దు ఇది అటు ఇటు రెండు వైపులు ఇట్లా అంటే పేపర్ లాగా ఫోల్డ్ అవుతుంది ఇటంటే అటు అవుతుంది అనమాట మెత్తగా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ రెసిపీ చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక ఇలాంటి కొత్త రెసిపీస్ ఏమైనా ఉంటే మీ ట్రై చేసినవి మీకు బాగా వచ్చినవి కొత్త రెసిపీ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అది సమ్మర్ అయి ఉంటే ఒక థమ్స్ అప్ స్ప్రైట్ పెట్టుకొని తినేటోళ్ళం కానీ అమ్మో చలికాలం కదా ఇదేనా టీ అవును బిర్యానీ తినగానే ఎమ్మటి టీ తాగుతారు చాలా మంది తాగొద్దు మంచి అలవాటు కాదు చాలా మంది చూస్తున్నాయి హైదరాబాద్లో బవాచిలో గ్రీన్ బవాచిలో ఇంకా ప్యారడైస్లో ఎక్కడైనా బిర్యానీ తినగానే టీ తాగుతారు మనం బిర్యానీ తినగానే అసలు వాటర్ పట్ట టీ అట్ట తాగుతాను మేమైతే బిర్యానీ కడుపు నుండి తింటాం అనమాట ఇంకా వేరే ఏం పోదు ఓకే అండి థ్యాంక్ యూ అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఓకే థ్యాంక్ యూ బాయ్ ముక్క టేస్ట్ చేశారు ఉడికిందో లేదా టైం అవుతుంది కూడా నేను బిర్యానీలో పెద్దగా ముక్కలు జోలికి పోను రైసే